హాయ్ అండి, అందరికీ నమస్తే. మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు స్వీటీ శ్రావ్య ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే అండి. ఎండాకాలం వచ్చేస్తుంది కదండోయ్, మరి నిల్వ పచ్చళ్ళు రెడీ చేసుకోవాలి కదా. అందుకే రాని వారి కోసం, కొత్త వారి కోసం టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు టమాటాలు చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి కదా. మరి అటువంటి సమయంలో మనం టమాటాలు తీసుకుని నిల్వ పచ్చడి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మరి మేము కొత్తగా చేస్తున్నాం అక్క, మాకు తెలీదు అంటారా? అయితే నేను చాలా ఈజీ పద్ధతిలో 5 కేజీల టమాటాలతో నిల్వ పచ్చడి తయారు చేస్తున్నాను. మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ప్రతిదీ పిన్ టు పిన్ చూస్తూ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా కొత్తవారు కూడా తయారు చేసుకునే విధంగా ప్రతిదీ చూపిస్తున్నాను నేను. ప్రతిదీ ఫాలో అవ్వండి, ఈ విధంగా తయారు చేసుకోండి. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే టమాటా పచ్చడి అండి ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, పచ్చడి తయారు చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా నేను ఒక 5 కేజీస్ టమాటా పచ్చడి ఎలా చేయాలో చెప్తున్నానండి. ఇదిగో ఈ సైజు టమాటాలను తీసుకున్నాను. మరీ పచ్చిగా ఉండొద్దు, అలాగని మొత్తం ముగ్గిపోవద్దు. టమాటాలు ఈ విధంగా ఉంటే కొంచెం పులుపుగా ఉంటూ చాలా బాగుంటుంది పచ్చడి. టమాటాలన్నిటినీ కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుందామండి. తడి లేకుండా చూసుకోవాలి ప్రతిదీ కూడాను. ఏమాత్రం తడి ఉన్నా సంవత్సరం పాటు పచ్చడి నిల్వ ఉండదండి. కాబట్టి ఇలాగ కడిగి ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే అందులో ఉన్న తడి మొత్తం పోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ తడి లేని డబ్బా ఒకటి చూసుకుని అందులోకి మొత్తం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకుని అందులోకి ఒక గ్లాసు వరకు సాల్ట్ వేసుకుని మొత్తం కలిపి పెట్టుకోవాలండి. ఒక 3 డేస్ వరకు డబ్బాని కదపొద్దు, అలా ఊరనివ్వాలి. ముందు ఊరిన తర్వాత 3 రోజుల తర్వాత తీసుకుని చూసుకుని ఆ ఊటలోంచి ముక్కల్లోని పిండుకుని ఈ విధంగా సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండేసుకోవాలి. చూసారా, జ్యూసీ ఇట్లా వస్తుంది మాట. ఇలా మొత్తం గట్టిగా పిండి ఎండబెట్టుకోవాలి. ముక్కలను మాత్రమే ఎండలో పెట్టుకోవాలండి, జ్యూస్ని మాత్రం పెట్టొద్దు, అది నేను చెప్తాను. నేను ఒక 5 కేజీల టమాటాలు తీసుకున్నాను కదా, ఈ ముక్కలన్నిటిని కూడాను ఇలా ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి నాకు. 3వ రోజు కూడా ఎండలో ఎండబెడదాము. ఎండబెట్టే ముందు రోజున ఒక 5 కేజీలకి 3/4 కేజీ చింతపండు తీసుకోవాలి. ఇందాక సెపరేట్గా నేను పెట్టించాను కదా, టమాటాలో పెట్టిన సూప్ ఉంది కదండి, అందులో ఈ 3/4 కేజీ చింతపండుని ఓటాలు, పిక్కలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ఆ ఓటలో 3/4 కేజీ చింతపండుని వేసేసుకోవాలి. వేసుకుని దాన్ని కూడా ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలి. ముక్కలు బాగా ఎండిపోయిన తర్వాత మాత్రమే ఇగో నేను చూపిస్తున్నట్టుగా మిక్సీ వేసుకోవాలండి. మొత్తం టమాటా ముక్కలన్నీ మిక్సీ వేయొద్దు, కొన్ని మాత్రం చూసుకుంటూ. బాగా ఎండిపోయినాయి కాబట్టి మిక్సీ పట్టుకుంటే, గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసేసుకోవచ్చు. నాకు గ్రైండర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను మిక్సీలో చూపిస్తున్నాను. చూపిస్తున్న విధానంగా పొడిలాడుతూ చాలా విడివిడిగా వస్తాయండి, ఎందుకంటే బాగా ఎండిపోయినాయి కదా. ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా ముక్కలను కూడా మనం మిక్సీ వేసేసుకోవాలి. ఇలా సెకండ్ టైం కూడా మనం మిక్సీ వేసేసుకోవాలి. కొన్ని టమాటా ముక్కలను మాత్రం కొంచెం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే మరీ పొడి అయితే అంత మంచిగా అనిపించదు. మధ్యలో కొన్ని తగులుతూ ఉంటేనే బాగా అనిపిస్తుంది. అందుకే నేను కొన్ని పక్కన ఉంచాను. ఇప్పుడు ఊటలో ఊరిన చింతపండు ఉంది కదా, దాన్ని కూడా మనం మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి. ఆ టైంలో కూడా ఏమైనా చింతగింజలు తగిలితే తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చింతగింజలకు వచ్చే కాడలు లాంటివి కూడా ఏమన్నా తగులుతూ ఉంటే మధ్యలో చూసుకుంటూ ఉంటూ మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను టమాటాను ఊరబెట్టాను కదా, అందులోనే వేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం పేస్ట్లా తయారు చేసేసుకుని అందులో వేసేసుకోవాలి. అదేవిధంగా మొత్తం కూడా
చూపించిన విధంగా మొత్తం పేస్ట్ చేసుకుని వేసేసుకోవడమే. ఈలోగా మనం తాలింపు రెడీ చేసుకుందామండి. నేను 1 కేజీ వేరుశనగ నూనె తీసుకున్నాను. అందులో ఒక 1/2 కేజీ మాత్రమే ముందుగా తాలింపు రెడీ చేసుకుందాం. ఎందుకంటే ఈ తాలింపు అనేది మనం విడిగా వేయకూడదు, చల్లారిన తర్వాతనే వేయాలి, అందుకోసమని. సరే, ఇప్పుడు మనం తాలింపు చూద్దాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు తాలింపుకు తీసుకున్నానండి. వీటిని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకుందాము. ముందుగా మనం మినప్పప్పుని, శనగపప్పుని వేసుకుందాం. ఎందుకంటే పప్పు వేగడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా మనం సిమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే నూనె 1/2 కేజీ నూనె కదా, ఎక్కువ వేడి మీద అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ముందుగా శనగపప్పుని, మినప్పప్పుని వేయించుకున్నాక అది వేగిన తర్వాత అందులో మనం వెల్లుల్లిపాయలను కూడా వేసుకుని వేయించుకుందాం. మరీ ఎక్కువ వేగొద్దు, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి పచ్చడిలో వెల్లుల్లిపాయ ఊరితేనే బాగుంటుంది. కాబట్టి కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చిని కూడా అందులో యాడ్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ వేగొద్దండి. దాని తర్వాత ఇది వేగుతున్నాయి అనిపించి ఇందులో మనం తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా మొత్తం వేసేసుకుందాం. ఇది వెంటనే వేగిపోతుందండి, చాలా లేత కరివేపాకు కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. చూస్తారు కదా, ఈ విధంగా మనం తాలింపును రెడీ చేసి పెట్టుకుంటే పచ్చడి రెడీ అయ్యేలోగా ఈ తాలింపు చల్లారుతుంది. చల్లారిన తాలింపు మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలండి. 1/2 కేజీ మాత్రమే వేసాను కదా ఇందాకడ. మిగతా 3/4 కేజీ నూనె వేరే గిన్నె పెట్టుకొని అందులో సిమ్లో పెట్టుకొని ఆ 3/4 కేజీ నూనెను కూడా మనం పక్కన వేడి చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే అది కూడా చల్లారడానికి టైం పడుతుంది కాబట్టి ముందు తాలింపుని, ఆయిల్ని మనం వేడి చేసేసుకుందాము. చూసారా, ఈ విధంగా సిమ్లో పెట్టుకుని మాత్రమే మనం నూనెని వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత నూనెని మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుని 2 చల్లారుతూ ఉంటాయి. ఇంకా మిగతా ప్రొసీజర్లోకి మనం వెళ్దాం. ఇందాక మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాంగా చింతపండు, టమాటా ప్యూరీని అందులోకి మనం 1 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మన ఇంట్లో కొంచెం మెంతు పొడి, జీరా పౌడర్ని కూడా మనం వేసుకుందామండి అందులో. ఒకవేళ మా ఇంట్లో మెంతు పొడి, జీరా పౌడర్ లేదు అంటే కనుక 2 చెంచాల జీలకర్రని, 4 స్పూన్ల మెంతుల్ని కూడా వేసుకుని దోరగా వేయించుకుందాం. ఆ క్లిప్ వేయించే నాకు మిస్ అయ్యిందండి, అందుకని నేను చెప్తున్నాను. ఆ పొడి కూడా వేసేసిన తర్వాత అందులో పసుపు వేసుకున్నాం, మనం జీరా మెంతి పౌడర్ వేసుకున్నాం. తర్వాత కొన్ని పక్కన పెట్టుకుందాం అన్నాను కదా నేను, టమాటా ముక్కల్ని, వాటిని కూడా వేసేసుకుందాం ఇందులోని. ఇప్పుడు నేను పచ్చడి కారం మాత్రమే ఉపయోగిస్తున్నానండి. వేరే కారం ఉపయోగిస్తే ఆ టేస్ట్ రాదు కాబట్టి పచ్చడి కారం చూసుకుని వేసుకుందాము. నేనైతే 3 మ్యాంగో ఉపయోగించానండి. మీరు కూడా 3 మ్యాంగో అయితే బెస్ట్, లేదంటే మనం ఇంట్లో ఆడించుకుంటాం కదా, ఆ కారం వేసుకున్నా పర్వాలేదు. నేను ఒక 4 గ్లాసుల, చూస్తున్నారు కదా, ప్లాస్టిక్ గ్లాస్తో 4 గ్లాసులు కారం వేసుకున్నాను. ఇంకా కొంచెం కావాలి అంటే కనుక మనం 3వ రోజున తిరగ కలుపుకుంటాం కదా, ఆ కలుపుకున్న రోజుని మనం యాడ్ చేసుకుందాం. ఉప్పు చూసారా, మళ్ళీ పూర్తిగా 1 గ్లాస్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మనం కష్టం, అందుకనండి. మళ్ళీ తర్వాత చూసుకుని వేసుకుందాం. కారం ఉప్పు కావాల్సి వస్తే మనం చూసుకుని వేసుకుందాం. అందుకని ఇప్పుడు మొత్తం నేను కలుపుతున్నాను. ఇవన్నీ కలిపేలోగా ఇందాక మనం తాలింపు పెట్టుకున్న తాలింపు కూడా చల్లారుతూ ఉంటుంది. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. మొత్తం కింద నుంచి కూడా మొత్తం కలుపుకుందాం. ఈ కలపడంలోనే ఉంటుందండి అసలైన టేస్ట్. చూసారా, ఈ విధంగా మొత్తం కలుపుకుందాము. ఈ స్టేజ్లో కూడా మీకు ఇంకా చింతగింజలు లేదంటే చింతపండువి ఏమన్నా వస్తే కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది గ్రైండర్ ఉంటే కూడా గ్రైండర్లో మొత్తం మనం పేస్ట్ చేసుకుని అందులో ఉప్పు కారం వేసుకుని గ్రైండర్లో కలిపేసుకోవచ్చు. నాకు అవైలబుల్ లేదు కాబట్టి ఇలా మిక్సీలోకి మొత్తం కలుపుకున్నాను నేను. చూసారా, ఈ విధంగా మొత్తం
కలిసేటట్టు కలుపుకోవాలి. నాకు అక్కడక్కడ చింతగింజలు 1, 2 వచ్చినాయండి. ఈ స్టేజ్లో మొత్తం తీసేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న దాంట్లోని ఇందాకడ మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపు అంతటిని కూడా ఒకసారి మనం వేసేసుకుందాం. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకుందాం, కారం చూసుకుందామండి ఎలా ఉందనేది. నాకు ఉప్పు సరిపోయింది, మరి ఇంకా పట్టదు అనిపించింది. కారం అనేది మనం 3వ రోజున తిరగ కలుపుకున్నప్పుడు ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఇది పులుపు పచ్చడి కదా, చింతపండు టమాటా కదా, కారం మరింత పడుతుందేమో ఒకసారి అప్పుడు మనం చూసుకుందాము. వేయించిన తాలింపు అంతా చల్లారిపోయిందండి, అది కూడా ఇందులో వేసేసి కలిపేస్తున్నాను నేను. తాలింపు అంతా కలిసేటట్టు కలుపుకుందాము. ఈలోగా మనం పక్కన పెట్టుకున్న 3/4 kg నూనె ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలాగా మొత్తం కలుపుకున్నది పక్కన పెట్టుకుని ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఒకసారి చూసుకుని కలుపుకోవడమే. ఈ ఆయిల్ కూడా ఇందులో మనం యాడ్ చేసేసుకుందాం. చూసారా చూడడానికి ఎంత బాగుందో. మేము కొత్త కదా, మాకు రాదు కదా అనేది ఏం లేదండి. ఈ టమాటా పచ్చడిని చూస్తూ మీరు చేసేయచ్చు ఈజీగాను. ఇది అసలైతే నేను సెకండ్ టైం పడుతున్నాను. ఆల్రెడీ నేను ఒక 5 kgs పట్టాను. ఇది ఒక ఆర్డర్ వచ్చిందండి, వేరే వాళ్ళు నన్ను చేయమన్నారు కాబట్టి ఆర్డర్ మీద వాళ్ళకి 5 kgs టమాటా పచ్చడి చేసిస్తున్నాను నేను. అంతేనండి, ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మనం. చూడండి, మీరు కూడా తయారు చేసుకోండి. మీకు కూడా ఏమన్నా తయారు చేసేటప్పుడు ఏమన్నా డౌట్స్ వస్తే కనుక కామెంట్స్ రూపంలో తెలియచేసి డౌట్స్ అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నేను. చూసారా, ఈ విధంగా ఒకసారి మనం కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలాంటి కొత్త వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి పచ్చడి. సంవత్సరం పాటు ఫుల్గా నూనె వేసుకోవాలి. ఇంకొక కేజీ నూనె అయితే కంపల్సరీ పడుతుంది నాకు. కొంచెం ఓపిక చేసుకుని మనం పచ్చడి పట్టుకున్నట్టయితే సంవత్సరం మొత్తం ఏ కూర లేకపోయినా లేదంటే ఏ టిఫిన్లోకైనా మనం తీసుకుని చక్కగా అందులోకి మనం తినేయచ్చండి. జ్వరం వచ్చినప్పుడు కూడా వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడిని వేసుకుని తింటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి. ఈ విధంగా ఈ చిట్కాలన్నీ పాటిస్తూ మీరు తయారు చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఈ టమాటా నిల్వ పచ్చడి అండి. ఇది నేను 5 kgsతో చేశాను. మనకు ఒక 8 kgల దాకా నిల్వ పచ్చడి వచ్చిందండి. ఇది 3వ రోజు అండి. ఒకసారి తీసి చూస్తున్నాను నేను. చూసారా, ఇది 3వ రోజు తర్వాత ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది. ఈ స్టేజ్లో ఒక్కసారి మనం కలుపుకుని ఉప్పు కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకుంటే మిగతా ఏమన్నా పడితే వేసేసుకోవచ్చు. నేను చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడా కలర్ఫుల్గా. నాకైతే సాల్ట్ అయితే సరిపోయిందండి, ఉప్పు అయితే ఏం పట్టదు. కొంచెం కారం అయితే పడుతుందండి, ఎందుకంటే టమాటాలు కూడా మీడియం సైజులో తీసుకున్నాను కదా, మరీ పుల్లగా మరీ పచ్చివి కాకుండా మరీ తీయటివి కాకుండా, అందుకోసం పుల్లగా టేస్టీగా అయితే చాలా బాగుంది. కొంచెం అయితే కారం పడుతుంది. చూశాను నేను, చాలా బాగుంది. ఇంతేనండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా చేసుకుని ఆస్వాదించి తిని కామెంట్ రూపంలో ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ విధంగా మీరు నిల్వ పచ్చడి చేసుకుని సంవత్సరం మొత్తం ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. మీకు కూడా ఈ పచ్చడి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.